జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయి ఘోర పరాజయం పాలైనప్పుడు గాజు గ్లాస్ పగిలింది అంటూ దారుణంగా ట్రోల్ చేశారు. అయితే ఆ గాజు గ్లాస్ పగలడంపై తీవ్రంగా అట్టైన జన సైనికుల్లో దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఒకరు. దాంతో ఆ విమర్శలకు కౌంటర్ని ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్లో వినిపించాడు దర్శకుడు హరీష్ శంకర్. గాజు పగిలే కొద్దీ పదునెక్కుతుంది గుర్తుపెట్టుకో, గాజు అంటే గాజు కాదు సైన్యం, కనిపించని చిన్న సైన్యం అంటూ పవన్ కళ్యాణ్తో భారీ డైలాగ్లో వినిపించారు డైరెక్టర్ హరీష్ శంకర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం నుంచి చిన్నపాటి టీజర్ రిలీజ్ చేశారు దర్శకుడు హరీష్. ఓవైపు పాలిటిక్స్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎలక్షన్కి కాస్త ఎక్కువ గ్యాపే ఉండడంతో ఆ గ్యాప్ టైంలో మళ్ళీ సినిమాలతో బిజీ అయిన విషయం తెలిసిందే. అయితే అటు సినిమాలను ఇటు పాలిటిక్స్కి బ్యాలెన్స్ చేస్తున్న పవన్ కళ్యాణ్ని ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని జనసేన పార్టీ ప్రధానంగా చిత్రంగా రూపొందినట్టు తెలుస్తుంది. తాజా టీజర్ చూస్తే కథా కథనం జోలికి పోకుండా పవన్ కళ్యాణ్ పోలీస్ డ్రెస్ వేసి టీజర్ మొత్తాన్ని జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ చుట్టూ తిప్పాడు హరీష్ శంకర్. గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది అంటూ పలికిన గాజు గ్లాస్తో కసకస విలన్లను ఊచకోత కోస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం, కనిపించని సైన్యం అంటూ జనసేన ఎన్నికల ప్రచారంలో పబ్లిక్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ పేల్చే డైలాగ్లనే ఉస్తాద్ భగత్ సింగ్లోనూ పలికించాడు దర్శకుడు హరీష్. పవన్ కళ్యాణ్ వీరాభిమాని, అందులోనూ జన సైనికుడైన హరీష్ శంకర్ తన అభిమాన నటుడిని డైరెక్ట్ చేస్తే తనలో ఉన్న దాగి ఉన్న పార్టీ ప్రభావం ఏ రేంజ్లో ఉంటుందో ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్లో చూపించాడు హరీష్ శంకర్. ఇక ఈ టీజర్ చూసిన జన సైనికులు దట్ ఈజ్ పవర్ స్టార్ అని అంటుంటే అసలు ఇది ఉస్తాద్ భగత్ సింగ్ టీజరా లేదంటే జనసేన టీజరా అని విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ సినిమాలో ఆ డైలాగ్ ఎందుకు కొట్టాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే నేడు పిఠాపురం నియోజకవర్గ కార్యకర్తలు ముఖ్య నేతలతో సమావేశమైన పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా డైలాగ్ని గుర్తు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో గాజు గ్లాస్ని కింద పడేస్తాడు, గాజు కింద పడి ముక్కలైపోతుంది. ఆ సీన్ హరీష్ శంకర్ రాసినప్పుడు ఎందుకు ఇది అని అడిగాను. లేదు సార్ అంటూ మమ్మల్ని ఓడిపోయారని అనుకుంటున్నారు కదా, గాజుకున్న లక్షణం ఏంటంటే పగిలే కొద్దీ పదునెక్కుతుంది. నా సినిమాల్లో ఇలాంటి డైలాగులు చెప్పడం నాకు ఇష్టం ఉండదు. మా హరీష్ శంకర్ బాధ చెప్పలేక చెప్పాల్సి వచ్చిందని, ఇప్పుడు మనం జనసేన తరపున 21 సీట్లు 2 ఎంపీ సీట్లు కొట్టి చూపించామంటే భారతదేశం ఆంధ్ర వైపు చూసేట్టు చేస్తాను, భారతదేశానికి తలమానికమయ్యేటట్టు చేస్తాను. ఈ 2 సీట్లతోనే గట్టిగా నిలబడతాను. జనసేన లేకపోతే ఈ పొత్తు లేదు. అంతలా జాతీయ నాయకుల్ని కన్విన్స్ చేశాను. ఎమ్మెల్యేగా ఓడిపోయాను, కానీ నేను ఓడిపోయినా కూడా నాకు నేనే ఇలా ఇష్టం, అందుకే మళ్ళీ ఎమ్మెల్యేగా నిలబడుతున్నాను, నన్ను గెలిపించండి అంటూ స్పీచ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్.